10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు ప్రాంతాల్లో మంత్రి పర్యటిస్తున్నారు. 3 రోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామితో సాగర్ ఫేస్ టు ఫేస్. పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ పెట్టింది. మున్సిపాలిటీలే అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి 43 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. దానికి సార్, మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తుంది? కార్యాచరణ ఏం లేదు. నేను ఎమ్మెల్యే అయ్యే ముందు ఈ కైతాన్పల్లి, చెన్నూరు, మందమరి ఈ అన్ని మున్సిపాలిటీస్లో సీసీ రోడ్స్, డ్రైన్స్ అంతా గందరగోళమై ఉండే. ప్రజలకు ఒక్క రోడ్డు కూడా సరిగా టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నప్పటికీ కూడా ఒక రోడ్డు, ఒక నాలి కూడా ఈ మున్సిపాలిటీస్లో వేయలేదు. నేను వచ్చిన తర్వాత డిఎంఎఫ్టీ ఫండ్స్ ఇవన్నీ నిధుల నుంచి ఇక్కడ సుమారు 200 కోట్ల పనులు ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు సుమన్ వచ్చి అంటున్నాడు, అరే ఇది నేను శాంక్షన్ చేయించిన. ఎవరు ఆపలేదు వాళ్ళకు. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే, ముఖ్యమంత్రి అనుచరుడు, కేటీఆర్ రైట్ హ్యాండు, అన్నీ హోదా ఉండే ఆయనకు. ఏది చెప్తే రేపు అయిపోయే శక్తిలో ఉండే. నిజంగా నిధులు ఉండుంటే వచ్చి వార్డులలో తిరిగి భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేయనుండే. ఎవరు ఆపలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అరే నిధులు ఉన్నాయి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ చెప్తే, సార్ నా నిధులే లేవు, నేను ఏం చేయాలి, ఖాళీ పేపర్ మీద శాంక్షన్ ఉండే. తర్వాత నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు ఈ కైతాన్పల్లిలో సుమారు 100 కోట్ల రూపాయలతో పనులు చేపిస్తున్నాను. ఇక్కడ డిఎంఎఫ్టీ, మన నగరాభివృద్ధి, ఇంకా సిఎస్ఆర్ నుంచి ఇవన్నీ నిధులు కలిపి 100 కోట్ల పని చేస్తున్నాము. వారు ఈ 2 సంవత్సరాలు, వాళ్ళు 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. 2 సంవత్సరాల్లోనే నేను ఇన్ని పనులు చేస్తున్నారు. ప్రజలు మీరు చూస్తున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అందరికీ కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు సీసీ రోడ్స్, డ్రైన్స్, అమృత్ స్కీమ్ కింద మంచినీళ్ళు, తర్వాత ఇందిరమ్మ ఇల్లులు, ఇప్పుడు మన మున్సిపాలిటీలో కూడా జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాము. వచ్చే నెల నుంచి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సార్, ముఖ్యంగా స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నారు. అక్కడ చాలామంది వచ్చి సమస్యలు కూడా చెప్తున్నారు. ఇంటింటికి కూడా మీరు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే సమస్యలు చెప్తున్నారో వాళ్ళ అంటే ప్రతిపక్షాలు కూడా మేమైనా ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్ళకి ఇలాంటి సమాచారం ఏం చెప్తారు? ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేసుడు వాళ్ళ పని, వాళ్ళ బాధ్యత. నా పని ఏంటంటే ఎక్కడన్నా మార్నింగ్ వాక్ పోయిన తర్వాత ఈ పనులు అవుతున్నాయా లేదా చూసుకునే బాధ్యత నాది. నేను అన్ని చోట్ల కూడా సుమారు 90 నుంచి 95% వరకు ఏదైతే నా మార్నింగ్ వాక్లో రిక్వెస్ట్ అవుతుందో అన్నీ కూడా పరిష్కరించి ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేసుకుంటున్నా, ఫాలోఅప్ చేస్తున్నా. సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు కొత్త సమస్యలు చెప్తారు. సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. నా బాధ్యత ప్రజాప్రతినిధిగా ప్రజలతో నుండి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నా బాధ్యత. ఫార్చునేట్లీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని పనులు కూడా పూర్తిగా చేసే శక్తి మా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉంది. సో వారు సంతృప్తి అయ్యేలాగా పనులు చేస్తున్నారు. సార్, ఇప్పటికే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా తీవ్ర పోటీ ఉంటుంది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి మీ అభ్యర్థులు కావచ్చు, గెలుపొందే అభ్యర్థులకు ఏం సూచనలు చేస్తాము? గెలుపు ఒకరికే టికెట్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉండే, అక్కడ చాలా పోటీగా ఉండే. అందరు కూడా మేము కావాలని చెప్పి సర్పంచ్ అని ఉండే. అప్పుడు పార్టీ టికెట్ లేదు. సో చాలామంది నిలబడడం జరిగింది. కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో నేను అన్ని చోట్ల కూడా సర్వే చేపిస్తున్నా. ఎవరైతే గెలిచే పొజిషన్ ఉంటుందో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే మేము ఈ 2 మున్సిపాలిటీస్ విక్టరీ సాధించే
దశలో ఉన్నాము, పండు చేస్తున్నాము, ప్రజల మధ్యలో ఉన్నాము. హైదరాబాద్లో సీఎం దగ్గర అని చెప్పి ఈ కాన్స్టిట్యున్సీని నెగ్లెక్ట్ చేసేది లేదు. నేను చాలాసార్లు కూడా ఇదే చెప్పినాను, నాకు మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు, ఎమ్మెల్యే పదవి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత నా పైన ఉంది. అన్ని బై ఎలక్షన్ నేను ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఉన్నానో అన్ని ఎలక్షన్లు గెలవడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్లు కూడా మెజారిటీ సీట్స్ మేమే గెలిచినాము. సో ఈ మున్సిపాలిటీస్ కూడా క్లీన్ స్వీప్ ఉంటుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, D6 న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.